దేవుని యొక్క వాక్యము మన కానుకలను దేంతో పోల్చిందో తెలుసా? విత్తనాలతో పోల్చింది. నీవు విత్తే 5 రూపాయలు కానీ, 10 రూపాయలు కానీ, 100 రూపాయలు కానీ, 1 కోటి రూపాయలు కానీ, దానిని దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే విత్తనము అంటుంది. విత్తనము అంటుంది. మీరు మాట్లాడి, మీరు చూసి, ఇవన్నీ చేస్తూ ఈ మూడోది చేయకపోతే ఏమీ జరగదు. విత్తాలి. నాకు విత్తమని నేను చెప్పడంలా, అందుకే ధైర్యంగా డబ్బు గురించి నేను ఎక్కడైనా చెబుతాను. నీవు ఏ సంఘానికి వెళుతున్నావో, ఏ సంఘంలో దేవుడు నిన్ను నాటాడో అక్కడ నీవు కానుకలు విత్తు. నీకు 10 ఎకరాల పొలం ఉంది. వర్షాలు పడ్డప్పుడు, విత్తనాలు విత్తేటప్పుడు ఒక్క విత్తనం విత్తలేదు. కోతకాలం అప్పుడు అక్కడికి వెళ్ళి నాకు పంట లేదని ఏడిస్తే ఏమంటారండి లోకమంతా? నువ్వు విత్తావా అని అడుగుతారు. విత్తకుండా పంట ఎలా వస్తుందండి? దేవుని యొక్క రాజ్యంలో ఇది ఒక నియమము. పౌలు గారు అన్నారు, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోస్తాడు. నీకు ఎంత పంట కావాలో ఎవరి చేతిలో తెలుసా? నీ చేతిలోనే ఉంది.